నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదుల పట్ల బాధ్యతాయుతంగా స్పందిస్తూ నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సుపరిపాలనకు ఆకర్షితులై పెద్ద ఎత్తున టీడీపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాం. పార్టీలో చేరికల సందర్భంగా పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి వెల్లడి. ఎస్సీ ఎస్టీ వర్గాలను ఆదుకుంటూ గతంలో తాము తీసుకున్న రుణాలకు సబ్సిడీని సత్వరమే విడుదల చేయాలి. ప్రభుత్వానికి ఎంఎస్ఎంఈ జిల్లా కన్వీనర్ ఆర్ఎన్ రాజా వినతి. పులివెందులలో మార్పు స్పష్టంగా కనబడుతూ టీడీపీకి ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతుందని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తెలిపారు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో బలిజ సంఘం కార్యాలయం సమీపంలో డిష్ శివ ఆధ్వర్యంలోని యువత తెలుగుదేశం పార్టీలో చేరారు. నగరిగుట్టకు చెందిన వేణు ఆయన మిత్ర బృందం కూడా టీడీపీలో చేరి మద్దతు ప్రకటించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించడమే లక్ష్యంగా పార్టీలో చేరుతున్నట్లు పార్టీలో చేరిన వారు స్పష్టం చేశారు. చేరిన వారిలో 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు గల యువత అధిక సంఖ్యలో ఉండడం విశేషం. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ యువత టీడీపీ వైపు ఆకర్షితులవడం పులివెందులలో రాజకీయ మార్పుకు సంకేతంగా పేర్కొన్నారు. గత మున్సిపల్ పాలనలో ప్రజాధన దుర్వినియోగం, అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరిగాయని విమర్శించారు. పాలనలో మార్పు అవసరమనే అభిప్రాయంతో ప్రజలు టీడీపీకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారని తెలిపారు. కాపు, బలిజ, బీసీ, ముస్లిం వర్గాలకు చెందిన యువత పెద్ద ఎత్తున పార్టీలో చేరడం గమనార్హమన్నారు. ప్రస్తుతం పులివెందులలో మార్పు కోరుకునే ప్రజాభిప్రాయం బలపడుతోందని అభిప్రాయపడ్డారు. ఈ అనుకూల వాతావరణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న ఎన్నికల్లో విజయంగా మలచడమే లక్ష్యంగా టీడీపీ ముందుకు సాగుతోందని బీటెక్ రవి వివరించారు. పార్టీలో చేరిన డిష్ శివ, వేణు ఇంకా వారి మిత్ర బృందానికి పార్టీ నాయకత్వం స్వాగతం పలుకుతోందని ఆయన తెలిపారు. తర్వాత ముఖ్యంగా ఈరోజు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో అక్కడ ఏదైతే బలిజ సంఘం ఆఫీస్ దగ్గర అక్కడికి సంబంధించిన డిష్ శివ
ప్లస్ వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అలాగే నగరగుట్టలో ఈరోజు నగరగుట్ట ప్రాంతానికి చెందిన వేణు అతని ఫ్రెండ్స్ అంతా కూడా ఈరోజు పులివెందులలో అందరి సమక్షంలో పార్టీలో తర్వాత వచ్చే మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మా వార్డులలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలా అనే ఉద్దేశంతో మేమంతా కూడా పార్టీలో చేరుతానమ్మా. తప్పకుండా మా 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 ఏదైతే మాకు కేటాయించిన వార్డులలో తప్పకుండా మేము తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాము అనే ఒక ఏకైక నినాదంతో ఈరోజు పార్టీలు అంతా చేరడం జరిగింది. మీరు ఇప్పుడు వీళ్ళందరినీ కానీ ఇక్కడ పార్టీలో అక్కడ ఆ వీధిలో చేరిన వాళ్ళని కానీ ఇక్కడ చేరిన వాళ్ళని కానీ గమనించండి. అంతా కూడా 18 to 30 years వాళ్ళే ఒక 60 నుంచి 70% కూడా ఉన్నారు. అంటే దేశాన్ని మార్చగలిగే శక్తి ఇప్పుడు ఏదైతే ఎవరికైనా జన్జీ అంటే యువతకు ఉందో ఆ యువత అంతా కూడా అట్రాక్ట్ అయ్యి ఈరోజు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు ఎక్కడ చేరుతూ ఉన్నారు. అందరూ కూడా ఇన్ని రోజులు పులివెందుల మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి వాళ్ళ పరిపాలన చూసాం. వాళ్ళు ఏదైతే వర్కులని పాడా అని పెట్టి ఏ రకంగా 7.5% మాట్లాడుకొని ఒకరిద్దరిని పెట్టి దాంట్లో వీలున్న గాడికి దోచుకొని విగ్రహాలు పెట్టడం, అవతల సంవత్సరం పడగొట్టి మళ్ళీ అదే విగ్రహాలు కట్టడం, అవుట్ రింగ్ రోడ్ చుట్టూ కూడా పేమెంట్ పేరుతో అనేక సార్లు దానిని డిస్టర్బ్ చేయడం, మళ్ళీ చేసిన పని చేపించి ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేశారో అంతా కూడా మేమంతా కూడా మా కళ్ళ ఎదుటే అంతా జరిగింది. కాబట్టి పులివెందుల పుట్టినప్పటి నుంచి మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి వాళ్ళే ఉన్నారు. ఒక్కసారి అయినా ఆ పరిపాలనా విధానాన్ని మార్చి తెలుగుదేశం పార్టీకి ఇచ్చి వీళ్ళ పరిపాలనా విధానం కూడా చూసి అది ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో మేమంతా కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతూ ఉందని కూడా చెప్పినారు. కాబట్టి ముఖ్యంగా ఏదైనా దేశాన్ని కానీ ఇప్పుడు రాష్ట్రాన్ని కానీ మార్చే శక్తి వచ్చేసి ఓన్లీ యువతకే ఉంది. అలాంటి యువత అంతా కూడా ముఖ్యంగా పులివెందులకు సంబంధించిన కాపు అలాగే బల్య వర్గానికి సంబంధించిన సోదరులంతా ఈరోజు పార్టీలో చేరడం, అలాగే ముస్లిం కుటుంబాలకు చెందిన వాళ్ళు కూడా ఎక్కువగా ఆ తర్వాత చేరడం, తర్వాత బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువగా దీంట్లో ఉన్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే పులివెందుల్లో స్పష్టంగా ఒక మార్పు కోరుకునేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయం అర్థమవుతా ఉంది. మేము కూడా మా నాయకులు మేమంతా కూడా దీన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలా, ఇప్పుడుండే ఈ ప్రజెంట్ వాతావరణాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకొని దాన్ని అంతిమంగా ఏదైనా నిర్ణయించేది మనం గెలుపోవటములు కానీ సక్సెస్ అయినది నిర్ణయించేది ఫలితమే. కాబట్టి ఆ ఫలితాన్ని ఏ రకంగా తీసుకురావాలి, ఇంత మంచి వాతావరణం ఉన్నప్పుడు దీన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకొని మనము ప్రజల ముందుకు పోయి ప్రజలను కన్విన్స్ చేసి ఈ కార్యక్రమం ఏదైతే వచ్చేది ఉందో దాన్ని సక్సెస్ చేసుకోవాలనే ఉద్దేశంతో మా టీము మేము కూడా అంతా కూడా చాలా ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. దీనికి తర్వాత వీళ్ళంతా కూడా మద్దతుగా రావడం కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా డిష్ శివకు కానీ తర్వాత గుట్ట మీద ఉండే వేణుకు కానీ అందరూ మా నాయకుల తరఫున వీళ్ళకు కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. రైట్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ఫిర్యాదుల పట్ల బాధ్యతాయుతంగా స్పందిస్తూ అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లోని సభాభవన్ సమావేశ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తోందన్నారు. ఈ వేదిక ద్వారా అందే అర్జీల పరిష్కారంలో అధికారులు అలసత్వం వీడి ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలని, అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెవెన్యూ క్లినిక్ల ద్వారా భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశీలనలో పీజీఆర్ఎస్ వ్యవస్థ నిర్వహణలో జిల్లా పనితీరు బాగుందని, అర్జీల పరిష్కారంలో ఇంకా కొద్దిపాటి ఆలస్యంపై అన్ని శాఖల అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా అందిన ఫిర్యాదుల పట్ల పరిష్కార నివేదిక అందివ్వడంలో గ్రీవెన్స్ రిటర్సల్ అథారిటీ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష పరిశీలన, నేరుగా అర్జీదారులతో మాట్లాడడం జరగాలన్నారు. ఈ విషయంలో తహసీల్దార్లు, శాఖాధిపతులు ఎల్లప్పుడూ పైస్థాయి అధికారులు, పీజీఆర్ఎస్ సిబ్బంది ఫిర్యాదుదారులు సమాచారం అందిపుచ్చుకునేలా అందుబాటులో ఉండాలని వారు సూచించారు.
Social department. ఆ రోజు విధులకు తుమ్మకు ఇప్పటి వరకు అతనిపైన యాక్షన్ తీసుకుంటాం. చూడండి, ఒక లెక్చరర్ వచ్చి అప్పటికప్పుడు తగిలిస్తున్నాం. ఈ విధంగా ఇతను పిల్లలు తుమ్మ కొట్టడం, మెనూ చార్ట్ వచ్చేసి భోజనశాలలో ప్రతి విద్యార్థికి నామ్స్ ప్రకారం కనిపించేలా భోజన చార్ట్ ఉండాలి సార్. ఆ చార్ట్ వల్ల మమ్మల్ని వెంటాడుతున్నారు. మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, మా పిల్లలు బాగుపడాలంటే సరైన స్పెషలిస్ట్ కనిపించండి, ఇతనిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తాం. ట్రైబల్ వెల్ఫేర్ సార్, ట్రైబల్ వెల్ఫేర్ సార్. ఫోటో చూస్తే సీఎం గారిది, డీసీఎం గారిది అంతా ఉంది. రెండు చార్జ్ మాకు అతనిపైన ఎంక్వైరీ జరగాలి, సస్పెండ్ చేయాలి, వేరే అధికారి నియమించాలి. నియమించి ఎంక్వైరీ చేయాలి సార్. మెనూ లేదు మా విద్యార్థులు చూడండి. ఎస్సీ ఎస్టీ వర్గాలను ఆదుకోవాల్సింది పోయి వారిని రోడ్డున పడేలా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంఎస్ఎంఈ జిల్లా కన్వీనర్ ఆర్ఎన్ రాజా తెలిపారు. 2022లో రుణాలు పొందిన వాహనాలు కొనుగోలు చేసిన ఎస్సీ ఎస్టీ వర్గాలు తమకు సబ్సిడీ విడుదల చేయాలని కోరుతూ కడప నగరంలోని బాబు జగ్జీవనం సర్కిల్లో నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్ఎన్ రాజా మాట్లాడుతూ 2022లో నాటి వైసీపీ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో రుణ సహాయంతో ఎస్సీ ఎస్టీ వర్గాలు వివిధ వాహనాలు కొనుగోలు చేశాయని, అయితే వారికి సంబంధించి గత 6 ఏళ్లుగా సబ్సిడీ మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. అన్ని విధాల వెనుకబడిన ఎస్సీ ఎస్టీ వర్గాలు తమతో పాటు ఇతర నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో యూనిట్ల రూపంలో వివిధ వాహనాలు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. నాటి నుంచి వాహనాలు నడుపుకుంటుండగా ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేయకపోవడం దారుణమన్నారు. తమ ఉపాధి కోసం తీసుకున్న రుణాలు తమను రోడ్డున పడేస్తాయని అనుకోలేదన్నారు. ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి రుణ బకాయిలతో ఇబ్బందులకు గురవుతున్న ఎస్సీ ఎస్టీ వర్గాలను పట్టించుకోకపోవడం తగదన్నారు. ఈ విషయంగా గత డిసెంబర్లో మంగళగిరిలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే కల్లబొల్లి మాటలు చెప్పిన అధికారులు పర్సెంటేజ్ రూపంలో అరకొర మొత్తాన్ని రిలీజ్ చేయడం జరిగిందన్నారు. ఈ క్రమంలో 1 నుంచి విజయవాడ మంగళగిరిలో 13 రోజుల నిరసనలు చేపడితే ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదుకుంటామని చెప్పి నేడు ఆసుపత్రిలో చేరారన్నారు. సబ్సిడీ
ఈరోజు కడప నగరంలో డాక్టర్ బాబు జగజీవరావు సర్కిల్లో నిరసన కార్యక్రమం తెలియజేయడం ఏమనగా గత 6 ఏళ్ల నుండి ఎవరైతే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వీళ్ళంతా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమై ఎస్సీ ఎస్టీలు అందరూ కలిసి సబ్సిడీల రూపంలో వెహికల్స్ తీసుకోవడం జరిగింది. 2022లో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సబ్సిడీ రిలీజ్ చేశారు. 2023 నుంచి 2026 అవుతున్నా కూడా ఇంతవరకు సబ్సిడీ రిలీజ్ చేయని పరిస్థితి ఏర్పడతా ఉంది. రాష్ట్రంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు మేము ఉపాధి తీసుకొని అలాగే కొంతమందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు యూనిట్ల రూపంలో వివిధ వెహికల్స్, బస్సులు అయితేనేమి, కార్లు అయితేనేమి, జేసీబీలు అయితేనేమి అన్నీ తీసుకొని ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది. కానీ ఏదైతే మేము ఆర్థికంగా ఎదగడానికి మా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి తీసుకున్న వెహికల్ ఈరోజు మా ప్రాణాలు తీస్తాయని మేము అనుకోలేదు. ఈరోజు అదే వెహికల్స్ మమ్మల్ని రోడ్డుపైన నిలబెడతాయని మేము అనుకోలేదు. ఎందుకంటే దాదాపు 6 సంవత్సరాల నుంచి ఇంతవరకు బకాయిలు విడుదల చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తూ ఉందంటే, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్న పారిశ్రామికవేత్తలు మేము రోడ్డును పడ్డాం, ఇప్పుడున్న పారిశ్రామికవేత్తలు మేము అన్నం లేకున్నాం, ఇప్పుడున్న పారిశ్రామికవేత్తలు మా బిడ్డలు చదువుకోవడానికి కూడా ఆర్థికంగా ఇబ్బంది పడి ఉన్నాం. మమ్మల్ని ఆదుకోండి అయ్యా, తర్వాత ఇంటికి ఒక పారిశ్రమను మీరు తయారు చేద్దరు అని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా పోయిన సంవత్సరంలో డిసెంబర్లో ఏదైతే మంగళగిరిలో ఏపీఎస్ఎఫ్సి బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ దగ్గర ఆ డిసెంబర్లో అందరూ కలిసి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే మాకు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారులు మీకు సబ్సిడీ రిలీజ్ చేస్తాము, మీరు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి లేదని చెప్పేసి మమ్మల్ని అందరినీ తిరిగి ఇంటికి పంపించి పర్సెంటేజ్ల రూపంలో 20% రిలీజ్ చేయడం జరిగింది. 20% రిలీజ్ చేసి గత 6 నెలలు కావస్తా ఉన్నా కూడా ఇంతవరకు దాన్ని ఊసేలేదు. అందువల్ల ఈ నెల 1వ తారీఖు నుంచి విజయవాడ మంగళగిరిలో దాదాపు 13 రోజులు నిరసన ధర్నా చేపట్టాం. ఆ నిరసన ధర్నాలో భాగంగా మన డిప్యూటీ సీఎం గారు ఒక మాట అన్నారు, నేను మీకు హామీ ఇస్తున్నా, మేము సబ్సిడీ రిలీజ్ చేస్తాము తప్పకుండా, దీనిపైన నేను మాట్లాడతా అని చెప్పేసి హామీ ఇచ్చిన ఆయన ఏమో చూస్తే ముంబై హాస్పిటల్లో పనుకొని ఉన్నారు. ఆయన ఈరోజు హామీ ఇచ్చిన ఆయన ముంబై హాస్పిటల్లో ఉన్నారు. మా సబ్సిడీలు ఎవరు రిలీజ్ చేస్తారని మేము అడుగుతా ఉన్నాం. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే నారా లోకేష్ గారు, మేము మీ ఆస్తులు అడగట్లేదు, మేము మీ పార్టీలో పదవులు అడగట్లేదు, మాది ఏదైతే ఉందో మా సబ్సిడీ రిలీజ్ మాకు చేయమని అడుగుతున్నాం, మా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దామని మేము అడుగుతున్నాం. ఈరోజు మీరు స్త్రీశక్తి పథకం పెట్టారు. స్త్రీశక్తి పథకం పెట్టిన ద్వారా మహిళలందరూ బస్సులు అయితే వెళ్తున్నారు, కానీ బస్సులు పెట్టిన ఓనర్ల మహిళలు మాత్రం వాళ్ళ మెడలో ఏమీ లేక ఈరోజు రోడ్డును పడిన బాధ ఆలకిస్తూ ఉన్నారు. మేము దీన్ని డిమాండ్గా మేము చెప్పట్లేదు, మా బాధను మేము చెప్తున్నాం, మా ఆవేదనను మేము చెప్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు సబ్సిడీలు రిలీజ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేని ఎడల మేము ప్రభుత్వం పైన అయితే మేము ఉద్యమం చేయదలుచుకోలేదు, కానీ మా సబ్సిడీలు మేము రిలీజ్ చేయకపోతే తప్పకుండా ఉద్యమ రూపంలో మీ పైన ఉద్యమాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి మనవి చేసుకుంటూ, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుకు పులివెందుల రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారంతో పాటు పులివెందుల కాలువల ప్రక్షాళన చేపట్టనున్నట్లు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తెలిపారు. ఈ మేరకు బీటెక్ రవి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం పులివెందుల ప్రాంత రైతులకు నీటి అవసరం ఎంతో ఉందన్నారు. గత ప్రభుత్వ వైఫల్యం వల్ల కాలువల్లో జమ్ము చెట్లు పెరిగిపోయాయని రైతులు ఈ సమస్యను తమ దృష్టికి తీసుకురావడంతో తాను మంత్రి నిమ్మల రామనాయుడు ఇతర అధికారులతో చర్చించామన్నారు. తుంగభద్ర హెచ్ఎల్సీ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి అందరూ కలిసి దీనికి పరిష్కారంగా పులివెందుల ప్రాంతానికి కొంత నిధులు కేటాయించారని, ఎక్కడ కూడా దాదాపు 1 కోటి నుంచి 1,20 లక్షల రూపాయల నిధులు వెచ్చించి కాలువలన్నింటినీ శుభ్రం చేయించడం జరిగిందన్నారు. లింగాల డీప్ కట్లో 4-5 రోజుల పని ఉందని ఆ పనిని పర్యవేక్షించేందుకు ఇక్కడికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ డీప్ కట్ ప్రాంతంలో జమ్ము చెట్లు క్లీన్ చేస్తే ప్రొద్దుటూరులోని లింగాల పీవీసీ కాలువకు నీరు అందుతుందని వివరించారు. టేలెండ్లో ఉండే వేంపల్లిలోని నందిపల్లి చెరువుకు నీరు నింపి 10 రోజుల్లో చిన్న మరమ్మతులు చేస్తే పాపాగ్ని నదికి వెళ్లి చింతరాంపల్లి ఆకుతోటల రైతులకు ఇబ్బంది లేకుండా చేసే ప్రక్రియను మొదలుపెట్టామని వారు తెలిపారు. 1 ఎకరా పత్తి రైతు కూడా నీళ్లందక పంట ఎండిపోయిందని ఫిర్యాదు ఇవ్వలేదని, అంత సిస్టమాటిక్గా తమ టీం అధికారులు పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావం ఉందని అంటున్నారని, దాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి వాడకాన్ని అత్యవసరంగా వేస్ట్ చేయకుండా వాడుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో తుంగభద్ర ప్రాజెక్ట్ హై లెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి, లింగాల మండల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో ఉండే రైతులందరికీ కూడా ఏదంటే అందరికీ వాటరు ఇప్పుడు ఎంతో అత్యవసరంగా ఉంది. ఈ వాటరు మనం ఎక్కడైతే డిశ్చార్జ్ చేస్తున్నామో అక్కడ నుంచి ఈ కాలువల్లో అంతకుముందు గత ప్రభుత్వం వైఫల్యాల వల్ల అనేకమైనటువంటి జంపు, ఆ తర్వాత చెట్లు పెంచిపోయి మనం అక్కడ ఉదాహరణకు 100 క్యూసిక్లు పంపుతుంటే అది ఒక 30-35 క్యూసిక్లు కూడా రావడం. దీనంతా ఈ సమస్యను రైతులు దృష్టికి తీసుకొస్తే మేము నిమ్మల రామానాయుడు గారితో అధికారులతో మాట్లాడి తర్వాత తుంగభద్ర హెచ్ఎల్సీ చైర్మన్ అందరూ కలిసి దీనికి పరిష్కారంగా కొంత నిధులు పులివెందుల ప్రాంతానికి కేటాయించి ఎక్కడా కూడా దాదాపు 1 కోటి నుంచి 1,20,00,000 నిధులు స్పెండ్ చేసి ఎక్కడ కూడా కాలువలన్నీ కూడా శుభ్రం చేయించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ లింగాల డీప్ కట్లో ఒక 4-5 రోజులు పని ఉంది. ఆ పనిని పర్యవేక్షించడానికి కూడా ఇక్కడికి వచ్చాం. ఈ 4-5 రోజుల్లో ఈ డీప్ కట్ ప్రాంతంలో కనుక ఈ జమ్ము ఇదంతా కనుక క్లీన్ చేస్తే ఇంకా మొత్తం పులివెందులలో ఉండే తర్వాత లింగాల రైట్ కెనాల్ కావచ్చు, పీబీసీకి సంబంధించింది అంతా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా చేయలేని పని ఇప్పుడు టైలెండ్కు అంటే వేంపల్లిలో ఉండే నందిపల్లె చెరువుకు నింపి అక్కడ నుంచి ఒక 10 రోజుల్లో చిన్న చిన్న మరమ్మతులు చేస్తే అక్కడ నుంచి కూడా పాపాగ్ని నదికి పోయి ఆ చింతరాంపల్లె అక్కడ ఉండే ఆకు తోటల రైతులు వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేసే ప్రక్రియ మేమంతా కూడా మొదలు పెట్టడం జరిగింది. వాస్తవంగా ఇదంతా కూడా ఈ మెయింటెనెన్స్ ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఆలోచించే దిశగా కూడా హెచ్ఎల్సీ చైర్మన్ కానీ నిమ్మల రామానాయుడు గారితో వాళ్ళతో మాట్లాడి సీఎం గారు కూడా పులివెందులకు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి అసలు ఈ అప్పుడప్పుడు మోటార్లు కాలిపోవడము, దానికి మళ్ళీ రిపేర్ చేయడము, దాని గురించి రైతులు ఆందోళన చెందడం ఇదంతా కూడా లేకుండా ఒక 10-15 ఏళ్ళు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మోటార్లు కానీ మెయింటెనెన్స్ కానీ రాకుండా విధంగా కూడా కొన్ని ఎస్టిమేట్లు ప్రపోజల్స్ తయారు చేసి సీఎం దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. అందులో ఈ సంవత్సరం కూడా ముఖ్యంగా రైతులందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ కాలువలు బారలేదు. మన పులివెందుల ప్రాంతంలో ఈరోజు కాలువలు బారే విధంగా వాటర్ మేనేజ్మెంట్ చేసి దాన్ని చాలా నీట్గా ఎవరికి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా వేంపల్లిలో ఉండే పత్తి రైతులు కూడా ఈరోజు ఆనందంగా పత్తి అంతా ఉడుపుకుంటారంటే దానికి కారణం మనం చేసిన వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ వలన ఎక్కడికక్కడ ఏ రైతుకు ఇబ్బంది లేకుండా 1 ఎకరా పత్తి రైతు కూడా నాకు నీళ్ళు అందక నా పంట చెడిపోయిందని ఈరోజు కంప్లైంట్ లేదు. అంత సిస్టమేటిక్గా ఈరోజు మేము కానీ మా టీం కానీ మా అధికారులు కూడా చేస్తున్నాం. ముఖ్యమంత్రి దగ్గరికి కూడా తీసుకుపోయి దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఒక 10 సంవత్సరాలు మోటార్లు కాలిపోయేటి ఇది లేకుండా ఒక 15-20 కోట్లతో ఎస్టిమేట్లు కూడా తయారు చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా రైతులందరికీ మేము చెప్పబోయేది ఏంటంటే ఈ సంవత్సరం ఎలినా ప్రభావం ఉందంటున్నారు. దాన్ని చూసుకొని నీటి వాడకం కూడా కొంచెం అత్యవసరంగా ఏదైతే అవసరమైతే వేస్ట్ చేయకుండా దాని నీటి వనరులను కూడా మనకు నీటి లభ్యతను బట్టి మీరు దాన్ని ఉపయోగించాల్సిందిగా కూడా రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఎలక్ట్రికల్ కార్మికుల సంక్షేమానికి భరోసా కల్పిస్తూ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా ప్రభుత్వం ఆదుకోవాలని ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరిరావు, ఉపాధ్యక్షుడు పాల్ రాజాలు డిమాండ్ చేశారు. ఈరోజు స్థానిక అసోసియేషన్ సమావేశ మందిరంలో వారు విలేకరులతో మాట్లాడారు. ఎలక్ట్రికల్ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వీరికి అండగా నిలిచేందుకు ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు సభ్యత్వ నమోదు సమగ్ర చైతన్య యాత్రను ప్రారంభించినట్లు వారు తెలిపారు. ఇందులో భాగంగా సమగ్ర చైతన్య యాత్ర సోమవారం వేంపల్లెకు విజయవంతంగా చేరుకుందన్నారు. ఈ సమగ్ర చైతన్య యాత్ర ద్వారా ఎలక్ట్రికల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సమిష్టి కృషితో ఈ కార్యసాధన సాధ్యపడుతుందని, ప్రతి ఒక్కరూ ఐక్యతగా ఉండాలని సూచించారు. త్వరలోనే బహిరంగ సభను ఏర్పాటు చేసి తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. సమగ్ర సర్వే యాత్ర అని ఈరోజు మేము వాళ్ళకు ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు అందుతున్నావా లేవా, వాళ్ళ ఆర్థిక స్తోమత ఇప్పుడు ఎట్లా ఉంది, వాళ్ళ ఇబ్బందులు ఏమి, పనులు ఉన్నావా లేవా, ప్రభుత్వం ఆదుకోకుండా ఇప్పుడు సంక్షేమ పథకాలు చాలా వరకు నిలబెట్టినప్పుడు మళ్ళీ మొన్న ఒక 4 పథకాలు రిలీజ్ చేశారు. ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా మా సోదరులకు అందరికీ అందేలా ఉన్నా ప్రతి ఒక్క సోదరుడికి మంచిగా ఉండగా తర్వాత చేసి నాకు ప్రత్యేక కార్పొరేషన్ కావాలని మా డిమాండ్ ఉంది.
అలాగే మాకు ఒక ఎలక్ట్రీషియన్ నేను రిటర్న్ చేయాలని ప్రభుత్వాన్ని నివేదిక పత్రాలు 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఇచ్చాము. తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ అదే డిమాండ్స్తోనే ఎలక్ట్రీషియన్ డే ఒకటి, కార్పొరేషన్ ఒకటి, మా వాళ్ళకు భవన నిర్మాణ కార్మికులు పెండింగ్ ఉండేటువంటి మాకు ఇవ్వాలని, మా ఎలక్ట్రీషియన్ సోదరులకు సపరేట్ ప్రత్యేక గుర్తింపు నుంచి మమ్మల్ని ఆదుకోవాలని ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మా వాళ్ళ స్థితిగతులు తెలుసుకుంటూ ఈరోజు నేను సభ్యత్వ నమోదు చేయించుకునేటువంటి రేపు పొద్దున గవర్నమెంట్ చూపించి మా స్ట్రెంత్ ఎంత ఉంది, మా పైన మీరు జాలి చూపించి మా పైన మీరు దయచేసి మమ్మల్ని ఒక ప్రత్యేక గుర్తింపు ఇస్తే మేము మిమ్మల్ని మాకు ఏ గవర్నమెంట్ వచ్చినా మేము సహాయ సహకారాలు అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాము. లేదా మీకు తెలుసు ఇంతకుముందు ఎలా జరిగిందో అలాగే మళ్ళీ ఈ ప్రభుత్వానికి కూడా రాబోయే రోజుల్లో అలా జరగకుండా మమ్మల్ని కూడా కన్నుంచి మా పైన కూడా ప్రభుత్వము ప్రత్యేక చర్యలు తీసుకొని మమ్మల్ని ముందరికి తీసుకెళ్తారని ఆశిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్షేమాలు సభ్యత్వాలు సమగ్ర చైతన్య యాత్ర ప్రారంభించాం. ఇచ్చాపురం నుంచి అనంతపురం దాకా ఈ యాత్ర కొనసాగుతుంది. ఆ యాత్రలో భాగంగా ఈరోజు వేంపల్లి రావడం జరిగింది. వేంపల్లి అసోసియేషన్ వాళ్ళ ఆహ్వానం మేరకు వారి కార్యవర్గ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళని ఈరోజు కలిసి ఈ యొక్క సమగ్ర సర్వే యాత్ర విషయాలన్నీ కూడా వాళ్ళు తెలియజేసి ఈ యొక్క కార్మికుల యొక్క స్థితిగతులు వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకుని ఈ విషయాలన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క బీఓసీ కార్డు ద్వారా రావాల్సిన ఇంకా సంక్షేమాలు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా వచ్చేటట్లుగా మేము రాష్ట్ర గవర్నమెంట్తో మాట్లాడి ఏదైనా కార్యక్రమం చేయడానికి ఈ సర్వే యాత్ర చేసాము. అలాగే మా యొక్క రేట్ల విధానం కూడా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రేట్ల విధానం ఉండాలి. మాకు సరైనటువంటి గిట్టుబాటు ధర రావట్లేదు, పనికి సరైనటువంటి రేటు రాకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రేట్ల విధానం ఉండేటట్లుగా కూడా మేము రేట్ల కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటిస్తున్నాం. అంత త్వరలోనే ఒక రేట్లు కూడా నిర్ణయాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రకటిస్తామని కూడా మేము అందరూ తెలియజేస్తున్నాం. అంటే గవర్నమెంట్ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే ఎలక్ట్రికల్ ప్రమాదకరమైన వృత్తిలో ఉన్నటువంటి మా వర్కర్స్కి మరి ఎలక్ట్రికల్ షాక్ వల్ల చనిపోతే ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు కనుక ఎలక్ట్రికల్ షాక్ వల్ల ప్రమాద వృత్తిలో ఉండి షాక్ వల్ల చనిపోయిన కార్మికులకి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే మా ఎలక్ట్రీషియన్ డేను కూడా గవర్నమెంట్ గుర్తించాలి. అలాగే మాకు ఈఎస్ఐ హాస్పిటల్ సదుపాయం కూడా కల్పించాలని కూడా గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మన కార్మికులందరూ కూడా చైతన్యవంతపరిచి వాళ్ళందరూ సమస్యలు తెలుసుకొని త్వరలోనే ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి మా గవర్నమెంట్ దృష్టికి ఈ సమస్యలన్నీ కూడా తీసుకెళ్తాం. కనుక ఈరోజు ఈ సర్వే యాత్ర సందర్భంగా మేమందరం కూడా సంక్షేమాలు సమగ్ర సర్వే యాత్ర అని మా యొక్క కార్మికులందరూ కూడా సభ్యత్వాలు నమోదు చేసుకున్నాం. ఆ నమోదు ద్వారా వాళ్ళందరూ కూడా గవర్నమెంట్కి మా యొక్క స్ట్రెంత్ను చూపించి మా యొక్క సమస్యలను కూడా మెమోరాండం రూపంలో అందజేయాలని మేము కోరుకుంటూ సెలవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదుల పట్ల బాధ్యతాయుతంగా స్పందిస్తూ నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సుపరిపాలనకు ఆకర్షితులై పెద్ద ఎత్తున టీడీపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాం. పార్టీలో చేరికల సందర్భంగా పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి వెల్లడి. ఎస్సీ ఎస్టీ వర్గాలను ఆదుకుంటూ గతంలో తాము తీసుకున్న రుణాలకు సబ్సిడీని సత్వరమే విడుదల చేయాలి. ప్రభుత్వానికి ఎంఎస్ఎంఈ జిల్లా కన్వీనర్ ఆర్ఎన్ రాజా వినతి. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.